హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ఇన్బుక్ Y2+ ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేద్దాం. మరి ఈ ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే మంచి ఫీచర్స్ ఉన్నాయి. జనరల్గా మనకు ఇన్ఫినిక్స్ వాళ్ళ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ ఫోన్స్ కూడా చాలా మంచి ఫీచర్స్ తోటి లాంచ్ చేస్తున్నారు. ఎలాగైతే మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలో కంబ్యాక్ చేస్తున్నారు, అంటే మంచి మంచి ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు, అలానే నాకు ల్యాప్టాప్ విషయాలలో కూడా అలానే అనిపిస్తుంది. ఇక టీవీలు అవి కూడా లాంచ్ చేస్తున్నారు, కానీ ఎక్కువగా అయితే నాకు ఫోన్స్ ప్లస్ ల్యాప్టాప్స్లలో వీళ్ళ మార్కుని చూపించడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఏదో అడపాదడప అక్కడొకటి కాకుండా వరుసగా ప్రతి సంవత్సరం కొన్ని ల్యాప్టాప్స్ని మంచి ఫోన్స్ని అయితే వీళ్ళు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక మనం ఫోన్స్ విషయం పక్క పెట్టినట్టయితే ప్రజెంట్ నా దగ్గర అయితే ఈ ఇన్ఫినిక్స్ Y2+ గురించి మాట్లాడితే ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ 16 GB ర్యామ్ ఉంది, 512 GB SSDని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. Windows 11 అయితే దీనిలో ఉంటుంది. నెక్స్ట్ దీని వెయిట్ గురించి మాట్లాడినట్టయితే 2.49 kgs గ్రాస్ వెయిట్ ఉంటుంది, నెట్ వెయిట్ 1.74 kgs ఉంటుంది. మన ప్రజెంట్ నా చేతిలో బ్లూ కలర్లో అయితే ఉంది. మరి ప్రైసింగ్ గురించి చెప్పాలి అంటే 27,000 దగ్గర ప్రైస్ సెగ్మెంట్లోనే ఈ ల్యాప్టాప్ అనేది మీకు దొరుకుద్ది. అంటే నేను చెప్పేది ఇది i5 గురించి కాదు, i3 గురించి. దీనిలో 2 వేరియంట్స్ ఉంటాయి. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి దీన్ని మనం దేని కోసం వాడచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. పై వైపు మనకి ఇక్కడ సీల్ని ప్రొవైడ్ చేశారు. సో మరి అంతే, ఇది ఒకటే సీల్ ఉంది. మరి ఇలా బాక్స్ ఓపెన్ చేసేసి బాక్స్లో నుంచి మనం ఈ ల్యాప్టాప్ని బయటికి తీసిన వెంటనే ప్యాకేజింగ్ ఇలా ఉంది. దీని లోపల మనకు ల్యాప్టాప్ కవర్లో ప్రొవైడ్ చేసేసారు. దీన్ని మనం బయట తీసినట్టయితే ఇంతకుముందు మనకు ఇన్ఫినిక్స్ సంబంధించిన ల్యాప్టాప్స్ ఎటువంటి డిజైన్లో అయితే వచ్చాయో అలానే ఉంది. ఇన్ఫినిక్స్ సంబంధించిన బ్రాండింగ్ అయితే పైన ప్రొవైడ్ చేయడం జరిగింది. మరొకసారి దీన్ని ఓపెన్ చేసి బూట్ చేద్దాం. సో ఇలా ఓపెన్ చేసిన వెంటనే పెద్ద స్క్రీన్ అయితే చూడడానికి అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉంది i5 i5 ప్లస్ ఇంటెల్ ఐరిస్ గ్రాఫిక్ కార్డ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇలా మనకు 65 వాట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. 60 మినిట్స్లో 75% ఛార్జ్ చేసేస్తుంది. ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఇక్కడ మీరు ఈ ట్రాక్ ప్యాడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఈ కీకి మధ్యలో ఉండే దూరం ఏదైతే ఉంటుందో అది బాగుంది. ప్లస్ ట్రాక్ ప్యాడ్ కూడా పెద్దగానే కనిపిస్తుంది. ఇక మనకి ఇంతకుముందు ఇన్ఫినిక్స్ ల్యాప్టాప్స్ ఎట్లయితే చూసామో అటువంటి డిజైన్లోనే ఇది చూడడానికి కనిపిస్తుంది. మరి సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి నేను మెయిన్ స్క్రీన్కి తీసుకెళ్తాను. ఫ్రెండ్స్, దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. రన్లోకి వెళ్ళేసి DXDA అని టైప్ చేసినా వస్తుంది, లేదా మీరు మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ ఇచ్చినా సరే దీనికి సంబంధించిన ఫీచర్స్ అనేవి అంటే స్పెసిఫికేషన్స్ అనేవి చూపిస్తాయి. ఇక్కడ మనం చూసినట్టయితే 11th జనరేషన్ సంబంధించిన i5 ప్రాసెసర్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు క్లాక్ స్పీడ్ అయితే కనిపిస్తుంది, ప్లస్ ఇక్కడ ర్యామ్ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. సో మరి ఇది దీని యొక్క స్పెసిఫికేషన్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వెబ్ క్యామ్ క్లారిటీ కూడా చూడొచ్చు. నేను వెబ్ క్యామ్ టెస్ట్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసేసి దీనిలో మీకు చూపిస్తున్నాను. నాకైతే క్లారిటీగానే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ నేనున్న స్టూడియోలో మొత్తం లైట్స్ ఉన్నాయి, దాని కారణంగా ఇంత క్లారిటీ వస్తుంది. కానీ మీరు జనరల్గా చీకట్లో చూస్తే ఇంత బాగా రాదు. ఇది ఈ క్యామ్ అనే కాదు, ఏ క్యామ్ కూడా రాదు. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు దీని యొక్క క్లారిటీ అయితే నాకు బాగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే డిస్ప్లే అనేది యాంటీగ్రేడ్ డిస్ప్లేని యూజ్ చేశారు. సో మరి మనకు 15.6 ఇంచెస్ సంబంధించిన డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ మీరు చూడొచ్చు, బాగుంది. అంటే ఇండోర్లో వాడేటప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. జనరల్గా నేను ఈ ల్యాప్టాప్స్ గురించి మాట్లాడినట్టయితే అవుట్డోర్లో అయితే మనము బ్రైట్నెస్ ఎక్కువ పెంచుకోవాల్సి వస్తుంది. అయితే దీన్ని నేను బ్రైట్నెస్ ఎక్కువ పెంచుకొని అవుట్డోర్లో కూడా చూశాను, కానీ నాకు కొంచెం ఇండోర్లోనే బాగా అనిపించింది. అవుట్డోర్లో ఇంకొంచెం ఎక్కువ బ్రైట్నెస్ ఉంటే బాగుండని చెప్పేసి అయితే అనిపించడం జరిగింది. ఓవరాల్ చూసుకున్నట్టయితే మీరు ఆఫీస్ వర్క్స్ చేసుకోవడానికి, ఇట్లా యూట్యూబ్లో వీడియోలు చూడడానికి, దానికోసం అయితే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు, ఎస్పెషల్లీ ఇండోర్లో. నెక్స్ట్ ఇక మనం కలర్స్ గురించి మాట్లాడినా, బ్రైట్నెస్ గురించి ఇండోర్లో మాట్లాడినా బాగానే ఉందని చెప్పేసి నాకు అనిపించింది. నెక్స్ట్ మనం గేమింగ్ చేసేటప్పుడు దీనిలో మనం హై లెవెల్లో హై ఎండ్ గేమ్స్ని ఆడలేం, కానీ చిన్న గేమ్స్ బేసిక్ గేమ్స్ ఉంటాయి చూసారా, సో వాటిని అయితే మనం దీనిలో ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే ఆఫీస్ వర్క్స్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు దీనిలో ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ప్లస్ కోడింగ్ చేసుకోవాలి అంటే పెద్ద సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకొని కోడింగ్ చేయడం కాదు, కానీ నార్మల్ కోడింగ్ చేసుకుంటూ ఉంటారు చూసారా, సో అటువంటి వాళ్ళకు కూడా దీనిలో ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. అయితే దీనిలో మనకు 2 వేరియంట్స్ ఉన్నాయి, i3 ఉంది, i5 ఉంది. సో నా సజెషన్ ఏంటి అంటే మీరు ఎక్కువ కోడింగ్ చేస్తారు అంటే ఇంకొంచెం మంచి పర్ఫార్మెన్స్ కావాలి అంటే i5 వైపుకు వెళ్ళడం బెస్ట్. i3 వేరియంట్లో కూడా మనకు మీరు మూవీస్ చూసుకుంటారు, లేకపోతే ఇట్లా నేను చెప్పినట్టు వెబ్ క్యామ్ తోటి ఎదుటి వాళ్ళతోటి కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు అని అనుకున్నప్పుడు చిన్న గేమ్స్ ఆడుకుంటారంటే పనిచేస్తుంది. అదే మనము i5 గురించి మాట్లాడినట్టయితే 4K వీడియో ఎడిటింగ్ కాదు, కానీ 1080p వీడియోస్ని అయితే మనము ఎడిట్ చేసుకోవచ్చు. అటువంటిప్పుడైతే మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే రాదు. అండ్ దీని డిస్ప్లే గురించి మాట్లాడితే 5.6 ఇంచెస్ కలర్ ఇచ్చి యాంటీ గ్లేర్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేని యూజ్ చేసేస్తారు. కాకపోతే నిట్స్ మాత్రం మనకు 260 నిట్స్ బ్రైట్నెస్ మాత్రమే దీనిలో చూడడానికి కనిపిస్తుంది. ఇక మరి మనము 50 వాట్ అవర్ బిగ్ బ్యాటరీని దీనిలో యూజ్ చేస్తారు. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సంబంధించిన దాన్ని యూజ్ చేస్తారు. PD 3.0 టెక్నాలజీని యూజ్ చేస్తారు. అంటే ఇది Type-C to Type-C ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది అన్నట్టు. సో మరి 75% అనేది మనకు 60 మినిట్స్లోనే ఛార్జ్ అయిపోద్ది. సో ఫ్రెండ్స్, మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే ల్యాప్టాప్ అనేది ఈ 27,000 ప్రైజింగ్లో అయితే బాగానే ఉంటుంది. అంటే మీకు ఒక బేసిక్ ల్యాప్టాప్
తక్కువ ధరలో కావాలి అని అనుకున్నప్పుడైతే మీరు దీనిలో i3 వేరియంట్ 11th జనరేషన్ ఏదైతే ఉంటుందో దాని వైపు అయితే వెళ్ళొచ్చు. లేదు ఇంకొంచెం హెవీ టాస్క్లు చేస్తారంటే మాత్రం i5 నన్ను అడిగితే మాత్రం i7 తీసుకుంటేనే బాగుంటుంది. అంటే మీరు ఒకవేళ ఎడిటింగ్లు చేసుకుంటారు, హెవీగా యూజ్ చేస్తారనుకుంటే ఇక బేసిక్ పనులకైతే మాత్రం i3 అనేది సరిపోద్ది. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, వెబ్‌కామ్ మాట్లాడుకుంటాం, ఆఫీస్ వర్క్లు చేసుకుంటాం, చిన్న ప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఉంటాం, వీడియోలు చూస్తూ ఉంటాం, బ్రౌజింగ్ చేసుకుంటాం అనే వాళ్ళకైతే బాగానే పనిచేస్తుంది. ఇక మరి దీని గురించి మాట్లాడినట్టయితే ఇన్ఫినిక్స్ సంబంధించిన సర్వీస్ సెంటర్లు కూడా ఈ మధ్య ఇంప్రూవ్ అయ్యాయి. ఎలా చెప్తున్నానంటే ఈ మధ్య మా ఒక ఫ్రెండ్ ఇన్ఫినిక్స్ ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు హీట్ అవుతుంది అంటే ఫాస్ట్‌గానే రెస్పాండ్ అయ్యారు. సో అలానే అంటే వీళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఉంటుంది. ఇంతకుముందుతో పోల్చుకున్నట్టయితే అంతకుముందు బాగాలేకుండే, నేను కూడా గమనించాను. కాకపోతే ఇప్పుడు సర్వీస్ అయితే బాగానే మెరుగుపడింది. మధ్య మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఫాస్ట్‌గానే ల్యాప్టాప్లు తీసుకొస్తున్నారు. ఈ ల్యాప్టాప్ సెగ్మెంట్లలో కూడా వీళ్ళ పేరుని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి మంచి సర్వీస్ ఇస్తున్నారు. ప్లస్ మరి దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే 5 గంటల వరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొంచెం ఎక్కువ వస్తే బాగుండు. i3 వేరియంట్ 11th జనరేషన్ అన్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నేను. కాకపోతే 5 గంటల వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. దీంతో పాటే మనకు 65 వాట్ ఛార్జర్ ఇచ్చారు కాబట్టి ఇక ఒక గంట 10 నిమిషాలు 20 నిమిషాలలో ఇది ల్యాప్టాప్ని ఛార్జ్ చేసేస్తుంది 100% వరకు. అదైతే బాగానే అనిపించింది. కానీ ఇక నాకు ఇన్ఫినిక్స్లలో ఒకటి కొడుతూ ఉంటుంది. అదేంటంటే ఛార్జర్ ఇంత క్వాలిటీది ఇచ్చి ఈ కేబుల్ది నాకు లో క్వాలిటీ అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినా కూడా మీకు అర్థమైపోద్ది. సో మరి దీన్ని కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకొని కొంచెం మనకు స్టాండర్డ్గా ఉండే క్వాలిటీ, అంటే ఈ వైర్ క్వాలిటీ అనేది స్టాండర్డ్గా ఉండే ఇస్తే బాగుంటుంది. మరి ఒకవేళ ఇన్ఫినిక్స్ వాళ్ళు చూస్తే ఈ ఫీడ్బ్యాక్ని తీసుకోండి. ఇది మాత్రం బాగానే ఉంది ఛార్జర్. నెక్స్ట్ ల్యాప్టాప్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా మనకు బాగానే అనిపిస్తుంది. ఈ కలర్లు అయితే ఇవే చూసాం మనం. డ్యూయల్ టోన్ కలర్లలో ఎప్పటికీ ఇదే కనిపిస్తూ ఉంటుంది. కొత్తగా అయితే ఏం కనిపించదు. ఈ ల్యాప్టాప్ చూసేతోటి ఇది ఇన్ఫినిక్స్ ల్యాప్టాప్ అని చెప్పేసి దూరం నుంచే చెప్పేయచ్చు. అట్లయితే మనకు ఇది కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే 27,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే మనం ఈ ల్యాప్టాప్ని కొనుక్కోవచ్చు. i3 వేరియంట్, i5 వేరియంట్ కావాలంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు ఈ ల్యాప్టాప్ ఎలా అనిపించింది, నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీకు వ్యాలిడ్ అనిపించాలి కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.